మన రాష్ట్రాలకైనా మన దేశానికైనా ఏ దేశానికైనా రాజధానులు చాలా చాలా అవసరం. రాజధానులు ఉన్న చోటే ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా దేశాధ్యక్షులైనా ఉంటారు. వాళ్ళు ఉన్న చోట రాజధానులు నిర్మించబడవు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. కానీ వాళ్ళ ప్రభుత్వం రాగానే ఢిల్లీలో ఎందుకు పరిపాలన చేస్తున్నారు? రాజధాని అక్కడ ఉంది కాబట్టి. ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎవ్వరు ఎన్నికైనా సరే రాజధానులు ఉన్న చోటే పరిపాలన చేయాలి, చేస్తారు కూడా. రాజధానులు నిర్మించేది పార్టీల కోసమో వ్యక్తుల కోసమో వాళ్ళ కాదు, ప్రజల కోసమే రాజధానులు నిర్మించబడతాయి. ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే గొప్ప గొప్ప నగరాలు రాజధానులు నిర్మితమయ్యాయంటే ప్రజల కోసం నిర్మించబడతాయి, ప్రజల కొరికే పాలించబడతాయి. కాబట్టి అమరావతి రాజధాని ఒకవేళ విశ్వనగరంగా రూపుదాల్చుకుందనుకోండి, ఏ చంద్రబాబు నాయుడు గారికే మీ పేరు రాదు. ఒకవేళ పేరు వస్తే చంద్రబాబు నాయుడు హయాంలో రాజధాని రూపుదాల్చింది అంటారు, కానీ ప్రజలకే క్రెడిట్ అంతా ప్రజలకే దక్కుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బాగా ఇచ్చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డికి ఊరికే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేశారు అంటారు, అంతేగాని క్రెడిట్ మొత్తం ప్రజలకే దక్కుతుంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అధికార పక్షము ప్రతిపక్షము వాదులాడుకుంటున్నాయి, కానీ శంకుస్థాపన చేసింది వైసీపీ ప్రభుత్వం, ప్రారంభోత్సవాలు చేసింది కూటమి ప్రభుత్వం. ప్రజలు కూటమి ప్రభుత్వానికి ప్రారంభోత్సవాలు చేస్తేనే కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుంది. ఎప్పుడైనా సరే శంకుస్థాపనలని ఆ రోజు వరకు చూస్తారు, ప్రారంభోత్సవాలకే ప్రజలందరూ అభిమానం చూపుతారు, ప్రారంభోత్సవాలనే గౌరవిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా సరే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు అయితే తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ దక్కిందా? ప్రజల కోసం చేసుకున్నారు, వాళ్ళు పాలన చేశారు ప్రజలకే, ఆ క్రెడిట్ మొత్తం ప్రజలకే దక్కుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను తెలియజేసిందంటే రాజధానులు ప్రజల కోసమే తప్పితే పార్టీల కోసం పాలకుల గురించి కాదు. కాబట్టి క్రెడిట్ ఎవరికైనా సరే ఇరుపక్షాలు రాజధానుల గురించి బాగా ఆలోచించాలి. రాజధాని పరిగెత్తాల విశ్వనగరంగా చేయడానికే శాయశక్తుల కృషి చేయాలి. నీకు పేరు వస్తుందని నేను ఆగిపోవడం, నాకు పేరు వస్తుందని మీరు ఆగిపోవడం అనేది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచిది కాదు. ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వికర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.